ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని లాల్ ఖిలా మైదాన్లో ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఈరోజు విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా విజయదశమి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని లాల్ ఖిలా మైదాన్లో ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్ లీలా కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2236 కోట్ల రూపాయలతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ నిర్మించిన 75 ప్రాజెక్టులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానం ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులను అండమాన్ మరియు నికోబార్ దీవులతో సహా 11 సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్మించారు. దేశ రక్షణలో భాగంగా ఈశాన్య, సరిహద్దు రాష్ట్రాల ప్రాముఖ్యత దృష్ట్యా అవసరమైన నిధులను కేటాయించి అభివృద్ధిని వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి తెలుపుతూ, हमारे देश की सीमा लगभग 15,200 किलोमीटर लंबी है. आज फिजिकल कनेक्टिविटी की किसी भी राष्ट्र के विकास में एक बहुत ही महत्वपूर्ण भूमिका होती है. इससे आप अच्छी तरह परिचित हैं कि स्काई इज द लिमिट, वी टेक यू देयर. मैं राष्ट्र के विकास की जिस हाइट की बात कर रहा हूं वहां तक पहुंचने में बीआरओ सदैव हमारे साथ रहेगा, ऐसा मेरा पक्का विश्वास है. साथियों, हमारा यह कमिटमेंट और मजबूत हुआ है और देश के सीमाई इलाकों में जो काम चल रहे हैं उन्हें और अधिक तत्परता के साथ पूरा किया जाएगा. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ప్రతినిధి అందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం తొలి విడతగా ఆంధ్రప్రదేశ్కు 988 కోట్ల రూపాయలు, రాజస్థాన్కు 1267 కోట్ల రూపాయలు పైగా నిధులను విడుదల చేసింది. ఆ నిధులను ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లా పరిషత్, 615 మండల పరిషత్లు, 12,853 గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా రాజస్థాన్లోని 22 జిల్లా పరిషత్లు, 287 మండల పరిషత్లు, 9,068 గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ నిధులను కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాయి సిస్లా, ఆకాశవాణి, విజయవాడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో ప్రధానమంత్రి గతిశక్తి యోజన మార్పును తీసుకువచ్చిందని, తద్వారా మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పాలనా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. దేశంలోని గ్రామాలకు ప్రభుత్వ సేవలను అందించామని మంత్రి పేర్కొన్నారు. భారత్లో మాట్లాడే ప్రతి భాష జాతీయ భాషే అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈరోజు విజయదశమిని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలోని నిర్దేశక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కులకు సంబంధించిన సమాచారం సామాన్య ప్రజలకు చేరాలన్నారు. విద్యార్థి దశ నుంచే సాంస్కృతిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. భాషలు వేరైనా భారతీయుడిగా అందరి ఆలోచన ఒకే విధంగా ఉంటుందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతా సహకారాన్ని విస్తరించే క్రమంలో విశాఖపట్నం సముద్ర తీరంలో తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మలబార్ 2024 అంతర్జాతీయ నావికా విన్యాసాలు కొనసాగుతున్నాయి. దీనిపై మా ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి మరిన్ని వివరాలను అందజేస్తారు. తూర్పు నావికాదళం ఆతిథ్యంలో సముద్ర భద్రతపై జరుగుతోన్న మలబార్ 2024 విన్యాసాల్లో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాల నావికాదళ ఉన్నతాధికారులు చురుగ్గా నిమగ్నమయ్యారు. బహుముఖ వ్యూహంతో పరస్పర చర్యల కోసం వివిధ స్థాయిల్లో సహకారాన్ని సుస్థిరం చేయడం, నైపుణ్యాన్ని పంచుకునే దిశగా నౌకాశ్రయ దశ షెడ్యూల్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 2వ దశ కింద మొదలయ్యే సముద్ర దశలో గరిష్ట కార్యాచరణ సినర్జీని నిర్ధారించే వ్యూహాలపై అధికారులు దృష్టి
నిర్ధారించారు. ఇప్పటి వరకు జరిగిన నౌకాశ్రయ దశలో లీడర్షిప్ ఎంగేజ్మెంట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్చేంజ్, క్రాస్ డెక్ విజిట్, స్పోర్ట్స్ ఫిక్చర్లు, ప్రీ సెయిలింగ్ చర్చలు ఫలవంతంగా సాగినట్లు తూర్పు నావికాదళ అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో రేపటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ పాల్గొననున్నారు. ఐపీయూ 149వ పాలక మండలి సమావేశాల్లో పాల్గొనే పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహించనున్నారు. మరింత శాంతియుతమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించడం అనే అంశంపై ఓం బిర్లా ప్రసంగిస్తారు. అలాగే ఈ నెల 14న జెనీవాలో ప్రవాస భారతీయులతో ఆయన సమావేశం కానున్నారు. హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 17వ తేదీన నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచకులలోని దసరా మైదానంలో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో 48 మంది శాసనసభ్యులతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కోసం నిర్దేశించిన pminternship.mca.gov.in ఆన్లైన్ పోర్టల్లో ఈ రోజు సాయంత్రం నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ పోర్టల్లో ఇప్పటి వరకు 193 కంపెనీలు దాదాపు 91,000 ఇంటర్న్షిప్ అవకాశాలను అందించనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21 నుంచి 24 సంవత్సరాల్లోపు 1.25 లక్షల అభ్యర్థులకు 12 నెలల ఇంటర్న్షిప్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఇంటర్న్షిప్కు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయాన్ని శీతాకాలం దృష్ట్యా వచ్చే నెల 17వ తేదీ నుంచి మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ సమయానికి సంబంధించిన ముహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఈ సంవత్సరం 11 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్ను సందర్శించగా కేదార్నాథ్ను 13.5 లక్షల మంది భక్తులు సందర్శించారని ఆయన తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలబాలికల అత్యవసర నిధి యునిసెఫ్ సంస్థకు భారత్ 3వ అతిపెద్ద సరఫరాదారుగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు ఈరోజు వెల్లడించారు. యునిసెఫ్ సరఫరా విభాగం డైరెక్టర్ లైలా పక్కాలా మాట్లాడుతూ, భారత్ అందిస్తున్న సహాయం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలోని చిన్నారుల జీవితాలను రక్షించేందుకు భారత్ సరఫరాదారులు అందించే సహాయం విలువైనదని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘం 5వ దశ కార్యక్రమ నమోదు ప్రక్రియకు ప్రత్యేక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని లాల్ ఖిలా మైదాన్లో ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఈరోజు విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.